ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆందోళనలై వాళ్ళ పరోక్షంలో వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకొని రామకృష్ణారెడ్డి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా వారి వెంట నడుస్తాం, వారితోనే ఉంటాం, వారితోనే మా ప్రయాణం అనే తీర్మానించుకొని ఆ విషయాన్ని నాకు చెప్పడం కోసం నా దగ్గరికి రావడం జరిగింది. కానీ నాకున్న సమాచారం మేరకు జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తున్న అవగాహనతో నేను వారికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం డిమాండ్ చేస్తూ ఉన్నామో ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి, ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గద్దెదించడం సాధ్యపడుతుంది అనే విషయాన్ని మనం స్పష్టం చేస్తూ ఉన్నాము. ఆ పునరాలోచన చేయాలి కూటమి నాయకులను మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ దిశగానే కూటమి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంది, ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా మన ఆకాంక్ష మాత్రమే నెరవేరుతుంది, అటువంటి సందేహాలు లేవు. ఆ ప్రయత్నం పూర్తయ్యి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం పూర్తయ్యి ఆ ఫలితం వచ్చే వరకు న్యాయం కోసం ఈ కార్యక్రమాన్ని మరొక 2 రోజులు కొనసాగిద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రేపటి నుంచి మరలా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో వెళ్ళడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.